హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక 2 టాపిక్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక చిన్న టాపిక్ అయితే మీతో షేర్ చేస్తాను. తర్వాత వేరే టాపిక్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఏంటి మీ గురించి ఏం చెప్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చాలామంది అడిగారు అనమాట. సో ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది, తర్వాత ఇంకా ఎక్సెట్రా క్వశ్చన్స్. సో వాటన్నింటికి కూడా నేను ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే వేరే వాళ్ళ గురించి కూడా ఒక చిన్న టాపిక్ అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను నవ్వుతూ వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఏదో సరదాగా చేసుకుంటుంది అని చెప్పేసి వీడియోస్. బట్ అది కాదండి. నేను చాలా అంటే చాలా బాధగానే వీడియోస్ చేస్తున్నాను. అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. సో మనీ లేకపోతే ఎలా ఉంటుందో ప్రాబ్లం నాకు మాత్రమే తెలుసు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలామంది అంటున్నారు కదా, మీకెందుకు వీడియోస్, మీకు డబ్బులు ఉన్నాయి కదా, మీకెందుకు వీడియోస్ అని చెప్పేసి. సో డబ్బు పక్కన పెట్టండి, డబ్బు ఉందా లేదా అది మీరు అనుకుంటే సరిపోదన్నమాట. సో తర్వాత విషయం ఏంటంటే డబ్బు కంటే విలువైనవి చాలా ఉంటాయి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను మీతో చెప్పాను, మా హస్బెండ్కి ఆర్మీ జాబ్ ఉంటే అది వేరే. బట్ నేను ఖాళీగా ఉన్నాను, నేను ఏమైనా చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఏదో లక్షలు వచ్చి పడిపోవాలని చెప్పేసి నేనైతే ఆస్తో అయితే నేను అసలు స్టార్ట్ చేయలేదు. సో చెయ్యాలి అనుకుంటే బయటికి వెళ్ళి ఏమైనా జాబ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనం ఇల్లు మొత్తం పిల్లలు అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుందని ఫీల్ అయిన తరువాత మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఏదో ఊరికినే వీడియోస్ అయితే పెట్టట్లేదు మీరు కామెంట్స్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంత త్వరగా మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారని చెప్పేసి చాలా అంటే నాకు ఇప్పటి వరకు 7 ఇయర్స్లో నాకు లెక్కలేనంతమంది అడిగారనమాట. అది మన చేతుల్లో అయితే ఉండదు, మీ మ్యారేజ్ కూడా మీ చేతుల్లో ఉండదు, మనకి రాసి పెట్టుంటేనే అవుతుంది. సో మాది వచ్చేసి విలేజ్ కాబట్టి ఇంకా విలేజ్లో ఇంకా ఇలాగే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 99% అమ్మాయిలకి ఇలానే చేస్తారు మ్యారేజ్. సో అదనమాట. నేను కూడా అలా అంటే మరీ అంత త్వరగా అయితే నేనేం చేసుకోలేదు. జస్ట్ కొంచెం తెలుసు అనమాట. కొంచెం కష్టం ఏదో సుఖం ఏదో అలాంటివి తెలుసు అనమాట. సో అలా చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఆర్మీ పర్సన్ని ఎందుకు చేసుకున్నారని చెప్పేసి అన్నారు. సో నేను ఆర్మీని చేసుకోవాలా అలా అని చెప్పేసి నాకైతే మైండ్లో ఏం లేదండి. అంటే మా అమ్మ నాన్నల ఇష్టం మీద నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా ఏ ఉద్దేశంతో అసలు నాకు మ్యారేజ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడైతే ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అసలు మ్యారేజ్ అంత త్వరగా 20 ఇయర్స్ దాటిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి నాకు మైండ్లో బాగా ఫిక్స్ అయింది. బట్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి అన్నమాట. విలేజెస్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో విలేజ్ వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లంతోనే నేను చేసుకున్నాను. ఇంకా ఏమైతే లేదు, రీజన్ అయితే ఇంకేం లేదు. అదనమాట. అది సిల్లీ క్వశ్చన్ అండి అది. నెక్స్ట్ ఏంటి అంటే సో ఇంకా యూట్యూబ్ అన్నాను కదా, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పాను కదా. యూట్యూబ్ అనేది తప్పేం కాదు చేయడం. నెక్స్ట్ ఏంటి అంటే నేను చెప్పాను, నాకేం డబ్బు మీద ఆస్తో అయితే నేనేం చేయలేదు. ఇందులో కూడా మనకి ఏంటి అంటే ఫ్రెండ్స్ అలా పరిచయం అవుతారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఒక గుర్తింపు వస్తుంది. మనకి పిల్లలకి ఏమైనా కావాలనుకుంటే మన చేతులతో ఏమైనా కొనిస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఆలోచించి మరీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఛానల్ స్టార్ట్ చేసేస్తే అయిపోదు. ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే ఎంత హెడేక్ వస్తుందో నాకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు యూట్యూబర్స్ అయితే వాళ్ళకి అఫ్కోర్స్ నేను పడే కష్టం వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏంటి అంటే నార్మల్ పర్సన్స్ చూసే వాళ్ళకి ఏంటంటే ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే
ఇలానే ఉంటుందన్నమాట. ఏముందిలే యూట్యూబే కదా అని చెప్పేసి. సో అదండి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బట్ నేను ఇంకో టాపిక్ చెప్తాను అన్నాను. సో ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్య మా రిలేటివ్స్లో నెక్స్ట్ ఏంటి అంటే, రిలేటివ్స్ అంటే కొంచెం పరిచయం ఉండేవాళ్ళండి. సో అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే, ఎక్కడ పరిచయం అయిన వాళ్ళు కొంతమంది. నెక్స్ట్ ఏంటంటే, నాకు సోషల్ మీడియాలో కొంతమంది పరిచయం అయిన వాళ్ళు. సో వీళ్ళందరిలో కొంతమంది ఏంటి అంటే పెళ్లి చేసుకున్నారు. బట్ ఏంటి అంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, దూరంగా ఉండడం పిల్లల్ని తీసుకొని. సో అలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మేము మా హస్బెండ్ డ్యూటీలో ఉండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనే అలా అంటున్నారు కదా. సో వాళ్ళు వదిలేసి ఉంటే వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఒక అమ్మాయి వచ్చేసి రీసెంట్గా నాకు తన లైఫ్ స్టోరీ అంతా కూడా షేర్ చేసింది. మొత్తం అయితే నేను చెప్పలేను. బట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అనమాట. ఆడవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసి ఇంకా వీళ్ళ హస్బెండ్కి తనకి ఇంకా గొడవలు పెట్టడానికి ఇంకా ఉంటారు కదా. సో అన్నీ కూడా చేసేవాళ్ళంట. తనకు వచ్చేసి మావయ్య లేరు. సో ఇప్పుడు బేబీస్ కూడా ఉన్నారు. బట్ తనేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా స్టోరీ మొత్తం చెప్పింది. లాస్ట్ ఇంకా తను ఎలా చెప్పిందంటే, నేను ఫస్ట్ అయితే చనిపోవాలనుకున్నాను. బట్ ఏంటంటే తరువాత నేను ఏం సాధిస్తాను అని చెప్పేసి అనుకున్నాను. తరువాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక వార్నింగ్ ఇచ్చాను. నేను కానీ ఒకవేళ సూసైడ్ చేసుకుంటే పిల్లల్ని కూడా చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాను. సో అప్పటి నుంచి మా హస్బెండ్ అయితే మారారు అని చెప్పేసి తనైతే చెప్పింది. సో తను ఎంత ధైర్యంగా ఉందో, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో నాకు అస్సలు అర్థం కాలేదు. సో అప్పటి నుంచి తన లైఫ్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయింది. అంతకుముందు పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట. సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో వాటిని దాటుకుంటూ పోవాల్సిందే. సో అందరికీ కూడా బయటికి కనిపించేలా లైఫ్ అయితే ఉండదన్నమాట. సో మీరు చూస్తున్న ఎవరైనా కానీ, పెద్ద పెద్ద యూట్యూబర్స్కైనా కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ లైఫ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో ఏమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని పెట్టండి. అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను అసలు నార్మల్గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను, నాకే కామెంట్స్ చేస్తున్నారు అలా. సో ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థమవుతుంది. సో అదనమాట. సో అమ్మాయిలకైతే నేను ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నాను. నేనేం పెద్ద స్ట్రాంగ్ కాదులేండి. నేను కూడా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటాను. సో కాకపోతే ఏంటి అంటే, ఏడ్చిన తర్వాత నాకు ఆ కన్నీళ్ళే నాకు ఇంకా మోటివేట్ చేసుకుంటాను అనమాట, ఆ కన్నీళ్ళలోంచే. సో నేను ఏడ్చి ఏం సాధిస్తాను, కొంచెం ధైర్యంగా ఉండాలి, మొండిగా ఉండాలి. ముఖ్యంగా ఏంటి అంటే మొండిగా ఉండాలన్నమాట ఆడపిల్లలు. సో అప్పుడే ఈ రోజుల్లో పరిస్థితి గురించి చెప్తున్నాను. ఈ రోజుల్లో ఏమాత్రం పిరిగ్గా ఉన్నా కానీ మనల్ని ఖచ్చితంగా బతకనియరు. సో అది మాత్రం చెప్తున్నాను. సో వీలైనంత వరకు స్ట్రాంగ్గా ఉండండి. సో అదే ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకున్నాను. సో అదనమాట, తన లైఫ్ ఎలా చేంజ్ అయిందో మీరు కూడా అలానే